హలో అండి. గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ బుక్లెట్ గురించి ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సర్వీసెస్ గురించి రాస్తున్నది 5000 నియర్లీ 4000 మెంబర్స్ అయినా ఇట్స్ ఇంపార్టెంట్ అండి. బికాస్ మనకి ఎగ్జాక్ట్లీ 20 days ఉంది. ఆ 20 daysలో కొంచెం ఒక స్లైడ్ చేంజ్, బట్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. బికాజ్ మనం ఆల్రెడీ ఇప్పుడు రూల్డ్ పేపర్స్ ఇలా వాళ్ళే రూల్డ్ పేపర్స్ ఇచ్చేస్తారు. టోటల్ సమ్ అరౌండ్ 45 pages వరకు రూల్డ్ పేపర్స్ ఇచ్చేవాళ్ళండి. ఇప్పుడు చాలామంది అడగడం వల్ల అది తీసేసి ప్లెయిన్ బుక్లెట్స్ ఇస్తారు అని అంటున్నారు. ఆ ప్లెయిన్ బుక్లెట్స్ 4 sides బార్డర్ ఉండేదా ఆర్ఎల్స్ ఓన్లీ 2 sides బార్డర్ ఉండేదా మనకి ఇంకా తెలీదు. మ్యాక్సిమం మనకి యూపీఎస్సీలో ఎలా అండి, క్వశ్చన్స్ కూడా ఫ్రేమ్ చేసేసి ఈ సైడ్ ఒకసారి యూపీఎస్సీ చూపిస్తాను. ఇది ప్లెయిన్ పేపర్ యూపీఎస్సీది. 2 papers కన్సిడర్ చేయండి, ఆ 2 వద్దులేండి 3 కన్సిడర్ చేయండి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చేస్తారు వాళ్ళే, క్వశ్చన్ ఇచ్చేసి 2 sides ఇలా. మళ్ళీ ఇక్కడ సెకండ్ క్వశ్చన్, సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ, సెకండ్ క్వశ్చన్ అలా 150 marksకి అయితే 2 sides పేపర్ వదిలేస్తారు. అదే 200 wordsకి అయితే 3 sides వదిలేస్తారు. అలా కాకుండా ఇప్పుడు మనకి యూపీఎస్సీది ఏపీపీఎస్సీది ఎలా ఉంటుందో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. బట్ ప్లెయిన్ పేపర్ అని అంటున్నారు. ఆ ప్లెయిన్ పేపర్స్ ఓన్లీ 2 sides మార్జిన్, ఆర్ఎల్స్ ఇలా మార్జిన్స్, ఆర్ఎల్స్ 4 sides ఇలా మార్జిన్ వేసి ఇస్తారో మనకు తెలీదు. సో కొంచెం అండి ప్రాక్టీస్ చేయండి. బికాజ్ మనం రూల్డ్ పేపర్లో రాస్తున్నామనుకో కొంచెం దగ్గర రాసినా మంచిగా కనిపిస్తుంది. అదే మీరు ప్లెయిన్ వైట్లో రాయడం అంటే కొంచెం కష్టం అండి. బికాజ్ కొంచెం స్పేస్ ఇచ్చి డయాగ్రామ్స్ ఫ్లో చార్ట్స్తో రాస్తేనే ఆన్సర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, ముందే ఏపీపీఎస్సీలో అసలు అండర్లైన్స్ చేయకూడదు, డయాగ్రామ్స్ యూజ్ చేయకూడదు అని మెన్షన్ చేశారు. బట్ ఇప్పుడు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం లేదు కాబట్టి సో ఉన్న 20 days అయినా డైలీ ఒక 6 questions ఆర్ 10 questions ప్రాక్టీస్ చేయండి. సో ఇన్ ఏ వ్యూ ఆఫ్ మల్టిపుల్ రిప్రజెంటేషన్స్, ద నంబర్ ఆఫ్ పీపుల్స్ మాకు ఇలా లైన్స్ మీద రాయడం ఇంట్రెస్ట్ నచ్చట్లేదు, వై వీ షుడ్ అని రిసీవ్డ్ ఫ్రమ్ క్యాండిడేట్స్ ద ఆన్సర్ బుక్లెట్స్ ఫర్ గ్రూప్ 1 మెయిన్ సర్వీస్ విల్ బి ప్లెయిన్ వైట్ పేపర్ ఇన్స్టెడ్ ఆఫ్ రూల్డ్ పేపర్. శాంపుల్ ఆన్సర్ బుక్లెట్ విల్ బి హోస్టెడ్ ఆన్ ది వెబ్సైట్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద క్యాండిడేట్. అది ఇంకా రాలేదండి, వస్తే డెఫినెట్లీ ఐ విల్ షో. అండర్లైనింగ్ విత్ సేమ్ బాల్ పాయింట్ పెన్, ఇంపార్టెంట్, సేమ్ బాల్ పాయింట్ పెన్. ఓన్లీ ఒక్క పెన్ అండి యూస్ చేయాల్సింది, ఏదర్ బ్లూ ఆర్ బ్లాక్ అంతే. ఆ బ్లాక్ పెన్తోనే వైట్ పేపర్ కాబట్టి అండర్లైన్ చేస్తే బాగుంటుంది. ఈజ్ అలౌడ్. ఏపీపీఎస్ నాట్ అలౌయింగ్ జెల్ పెన్స్, ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేపర్స్ ఎవాల్యుయేట్ చేస్తుంటారు కదా, చేతులు మారుతూ ఉంటాయి. అండ్ చేతులు మారేటప్పుడే వాళ్ళు స్వెట్ అలా ఇలా తగలడం వల్ల అంతా మిక్స్ అయిపోతుంది. బికాజ్ వాటర్ ఆర్ స్వెట్ క్యాన్ డ్యామేజ్ ది రిటర్న్ మ్యాటర్ యాజ్ ద ఆన్సర్ బుక్లెట్ విల్ హ్యాండిల్డ్ బై మల్టిపుల్ పర్సన్స్. నాకు తెలిసినంత వరకు 3 evaluators ఉంటారండి. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేషన్ యూజ్ ఆఫ్ స్కెచ్ పెన్ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ మాల్ ప్రాక్టీస్. సో మీరు ఏదన్నా ఎక్స్ట్రా చేసి హైలైట్ అలాంటివి ఏం చేయకండి, సేమ్ పెన్తో చేయండి, స్కెచ్ పెన్తో చేయండి. బికాజ్ నాట్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అట్ ఆల్ అని ఇచ్చేశారు. సో ఈసారి ప్రాక్టీస్ చేయండి. మీకు కావాలంటే యూపీఎస్సీ టాపర్స్ ఆన్సర్ షీట్స్ అని టైప్ చేయగానే నంబర్ ఆఫ్ ఆన్సర్ షీట్స్ వస్తే ఒకసారి శాంపుల్కి చూడండి. అండ్ 10-15 కనీసం 15 days అన్నా ప్రాక్టీస్ చేయండి. బికాజ్ మనం అనుకోవచ్చా వైట్ పేపరే కదా ఈజీగా రాసేద్దామని. నో అండి, చాలామంది ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా వెళ్ళిపోతారు. అసలు కొంచెం క్రాస్ వెళ్ళినా కొంచెం తేడాగా కనిపిస్తుంది. సో ఇట్స్ బెటర్ చూడండి, స్ట్రైట్గా రాయడం, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయడం, డయాగ్రామ్ వేసిన తర్వాత దానికి బాక్స్ వేయడం, అలాంటివి చెయ్యండి. ఇట్ లుక్స్ వండర్ఫుల్. మీరు ఒకసారి యూపీఎస్సీ టాపర్స్వి చూడండి. ఆర్ఎల్స్ ఏపీపీఎస్సీ నాకు తెలిసి ఇప్పటివరకు అన్రూల్డ్ ఎప్పుడు పెట్టలేదు, పాస్ట్లో పెట్టిందండి, ఒకసారి చూసుకోండి. ఏపీపీఎస్సీ టాపర్స్ అవి దొరకడం కష్టం. నేనైతే ఇచ్చే ఎగ్జాంపుల్ అయితే ప్రజెంట్ యూపీఎస్సీ టాపర్స్వి చూడండి. సో థ్యాంక్ యూ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.